టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లబ్బిపేట ప్రాంతంలో షహరాజ్ జమైత్ ఆధ్వర్యంలో మసీద్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు బీజేపీ ప్రభుత్వానికి మోడీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి, డ్రైనేజీ, రేషన్ కార్డు, పింఛన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పిన పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్. లబ్బిపేట ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే షేరత్ జమైత్ ఆధ్వర్యంలో మసీద్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ముస్లిం సోదరులకు ఎలాంటి అవసరం ఉన్నా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని లబ్బిపేట ప్రాంతంలో మసీదుకి శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఖురాన్ గ్రంథం మంచి మానవత్వంతో పాటు సహనం బోధిస్తుందని చెప్పారు. నగరాభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర చాలా ఉందని అన్నారు. ముస్లిం సోదరులకు నీతి నిజాయితీతో పాటు మాట మీద నిలబడడం అలవాటన్నారు. సమాజంలో మంచిని పెంచే ప్రదేశం మసీద్. అటువంటి మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ షెహరీ జమాతే అహ్లే హదీస్ వారి ఆధ్వర్యంలో మసీద్ ప్రారంభోత్సవం చాలా పవిత్రమైన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నేను, మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అందరి ముస్లిం సోదరులతో కలిసి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పవిత్ర ప్రదేశంలో ప్రార్థనలే కాకుండా సమాజంలో ఏ విధంగా ముస్లిం సోదరులు ఉండాలి అనే మంచి బోధనలు కూడా ఇక్కడ ప్రతి మసీదులోనూ జరుగుతాయి. అటువంటి పవిత్ర మసీద్ శంకుస్థాపనకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముస్లిం పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. అల్లా నిలయం మసీద్ అంటే దేవుడు నిలయం. ఆ పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి నమాజ్ చేయటం కానివ్వండి, దేవుడి గురించి, అల్లా చేసే పనుల గురించి, చేయమన్న పనుల గురించి చర్చించుకోవడం కానివ్వండి, ఖురాన్ పట్టణం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే స్థలానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానిలో అంతటి పవిత్రమైన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం మాకు కలిగించిన ఆ అల్లాకి, అదేవిధంగా ఇక్కడ దీని సంఘస్థులందరూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి శనివారం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా ఆమె ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి కారణాలను సమీక్షిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని అన్నారు. అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో హస్తగతం చేసుకోవడం జరిగింది. ఒకంత జార్ఖండ్ నిరాశపరిచిన, ఎందుకంటే అక్కడ కూడా బాగా చేస్తామని అనుకున్నప్పటికీ కూడా ఒకంత ఎందుకు ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా పార్టీ సమీక్షించుకుంటుంది. అండ్ అక్కడ ఏమన్నా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఘోరాతి ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పినా ఇవాళ అక్కడున్నటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిని, అంటే ఎన్డీఏ కూటమిని వారు ఆశీర్వదించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండవ వైపున ఖచ్చితంగా కుల గణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా హమ్ ఏక్ హై తో సేఫ్ హై అనేటువంటి నినాదం ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిందో దాన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళు అపహాస్యం కూడా చేయడం జరిగింది.
కానీ ఇవాళ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడవడం మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది అనేటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఆశీర్వదించారు. పెనమలూరు నియోజకవర్గం పేదల నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పల్లె ప్రగతి పాదయాత్ర కార్యక్రమం చేపట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం యనమలకుదురు గ్రామం నుండి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో కాలువకట్లపై నివాసం ఉంటున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సమస్య, రేషన్ కార్డుల సమస్య, పింఛన్ల సమస్య పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు ప్రతి ఇంటికి పల్లె యాత్ర అని చెప్పేసి యనమలకుదురులో ప్రారంభించడం జరిగింది. యనమలకుదురు కాలువకట్ల ప్రాంతంలో ఎక్కడైతే పేదవారు నివసిస్తూ ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి సమస్య తెలుసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కరించే దిశగా ఇది కొనసాగుతూ ఉంటుంది. దాదాపుగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగించి ఏదైతే పెన్షనా లేకపోతే మంచినీరు, మురుగు కాలువ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించి అధికారులతోటి అవి పరిష్కారం అయ్యే విధంగా, అలాగే పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అప్లోడ్ చేసి మరి ఎప్పుడైతే నూతనంగా ఇస్తారో అవన్నీ కూడా ఆ పెన్షనా లేదా రేషనా అవన్నీ కూడా వారికి ఇప్పించే విధంగా, ప్రజలు మన దగ్గరికి వచ్చేదానికన్నా కూడా మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. పెనమలూరు పరిసర ప్రాంతాలలో కొంతమంది మూకలు సిటీ కేబుల్ వైర్లను కట్ చేస్తూ కేబుల్ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు అన్నారు. ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. కొంతమంది గుండాలు మా కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్స్ మార్చమని బలవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని, సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. మొగల్రాజ్పురంలోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ కార్యాలయంలో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ ద్వారా గత 30 సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలు అందిస్తున్నామని అన్నారు. గత 15 రోజులుగా పెనమలూరు ప్రాంతంలో కేబుల్ ప్రసారాలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, కొన్ని శక్తులు కావాలనే కుట్రపూరితంగా లక్షల రూపాయలు విలువ చేసే కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని, కేబుల్ వైర్లు కత్తిరింపు ఘటనపై పెనమలూరు సీఐకు, కృష్ణా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కొంతమంది గూండాలు మా కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ మార్చమని బలవంతం చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని, పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని, సాధ్యమైనంత త్వరలో ప్రసారాలకు నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. అనంతరం లీగల్ అడ్వైజర్, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మాస్టర్ ఛానల్ న్యాయబద్ధమైన వ్యాపారం చేస్తుందని, సిటీ కేబుల్ నెట్వర్క్పై కావాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహకారంతో సిటీ కేబుల్ వైర్లను కత్తిరిస్తున్నారని, పోలీసులు, లోకల్ గుండాలు సిటీ కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారన్నారు. కేబుల్ వైర్లు కత్తిరింపు ఘటనలపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తమ ఫిర్యాదుపై పెనమలూరు ఇన్స్పెక్టర్ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశామని, ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఇలాంటివి సరికాదన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకుంటుంటే ప్రభుత్వ అధికారులు గూండాలకు సపోర్ట్ చేయడం సరికాదన్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకునే వరకు లీగల్గా పోరాడతామని, అధికారులు, పోలీసులు మాఫియాలకి అడుగులుగా మడుగులు ఒత్తడం సరికాదన్నారు. కొంతమంది కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ అధికారులు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా
సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి, అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది. మరి పెనమలూరు సిఐ గారు పట్టపగలే అనేక చోట్ల ఈ వైర్లు కట్ చేస్తున్నా కానీ మరి ఆయన నిద్రపోతున్నాడేమో తెలియదు, కానీ ఆయనైతే తనకేమీ పట్టనట్టుగా, లా అండ్ ఆర్డర్కి తనకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు. గత 30 సంవత్సరాల నుంచి విజయవాడలో కస్టమర్లందరికీ నాణ్యమైన సేవలు అందిస్తూ బిజినెస్ చేస్తున్నాము. గత 15-20 రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు ఆ పెనమలూరు ఏరియాలో జరుగుతున్నాయి. అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. అంతవరకు కస్టమర్లందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు. ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగ్ల వలన జరుగుతున్నాయి. దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని చేస్తున్నాడు. బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. దాన్ని మేము త్వరితగతిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో భూ కబ్జాలకు అంతే లేదు. జగన్ పాలనలో నాయకులు అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా భూదోపిడీకి తెరలేపుతున్నారని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. ప్రజల భూములు రికార్డులను రాత్రికి రాత్రే మార్చి కొట్టేశారని ఆరోపించారు. తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ సూర్య మాట్లాడుతూ, నేడు ప్రజల భూములకు రక్షణ కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చట్టం తెచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన భూ దురాక్రమణ నిరోధక చట్టం 2024 ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో భూభక్షకుల భరతం పట్టడానికి తయారుగా ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ రథసారథి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకు నిదర్శనంగా గత జూలై నెలలోనే భూ ఆక్రమణ చట్టాన్ని తీసుకురావటానికి వారు తెలిపిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే 1982లో ఉన్నటువంటి భూ చట్టం ఏదైతే ఉందో 1982 25 సంవత్సరాలుగా ఆ చట్టం అతీగతి లేకుండా, దాన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క భూములను కొల్లగొట్టి దారుణంగా తీసుకుని, దారుణంగా రాత్రికి రాత్రి రికార్డులు మార్చి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని అనేక వందలాది ఎకరాలను భూ కబ్జా పేరుతో భూ కబ్జా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇటువంటి భూ కబ్జాకోరుల నుంచి కాపాడటానికి కూటమి ప్రభుత్వం 2024 భూ దురాక్రమణ నిరోధక బిల్లును తీసుకురావటం చాలా సంతోషదాయకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చట్టం అమలులో లేకపోవటం వల్ల తీసుకున్నటువంటి అనేక చర్యలతోటి మరి రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరనేమిటేమిటి అందరూ కూడా పూర్తి స్థాయిలో కింద నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా
భూములను, ప్రజల భూములను భూ కబ్జా ద్వారా వాళ్ళు రాత్రి రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ రోజున తీసుకునేటటువంటి భూ కబ్జా నిరోధక బిల్లు ఏదైతే ఉందో, భూ దురాక్రమణ నిరోధక బిల్లుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. స్వాగతించి దీని మీద రాబోయేటటువంటి రోజుల్లో తీసుకునేటటువంటి అన్ని చర్యలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ భూ కబ్జాకి పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భూ కబ్జాకు పాల్పడిన విషయాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వెంటనే సరెండర్ అయ్యారా సరే, సరెండర్ కాకపోయినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు మరి ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చినటువంటి భూములని, రికార్డులను తారుమారు చేయటం ఎంత కరెక్టు? మరి దీనికి ముఖ్యంగా నాడు గతంలో వోక్స్ వ్యాగన్ ఊసెత్తితే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆధునాతన పరిజ్ఞానంతో వచ్చిన కొత్త కారు. కానీ అక్కడ మనకు కనిపించేది బొత్స యొక్క రాజకీయ కుళ్ళు చరిత్ర, 11 కోట్ల భూ కుంభకోణం. రాష్ట్రంలోని బాలల పరిరక్షణకై ఎన్జీఓల పాత్ర అభినందనీయమని నవజీవన్ బాలభవన్ డైరెక్టర్ ఫాదర్ నీలం రత్నకుమార్ చెప్పారు. దుర్గాపురంలోని నవజీవన్ బాలభవన్లో బాలల సంరక్షణకై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశాన్ని సదస్సుకు హాజరైన ఎన్జీఓలకు విశ్లేషణ చేశారు. బాలభవన్ నిర్వాహకులు ఫాదర్ రత్నకుమార్, జ్యోతిలు మాట్లాడుతూ బాలల సమస్యలు, బాధలు, హక్కులపై ఎన్జీఓలకు వివరించడం జరిగిందని, వారి హక్కుల పరిరక్షణకై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సదస్సులో చర్చించడం జరిగిందన్నారు. హోమ్ లింక్ డిజిటల్ యాప్ను ఆవిష్కరించడం జరిగిందని, బాలలు వారి అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. హోమ్ లింక్ డిజి అనే యాప్ గురించి తెలియజేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పిల్లోడు మిస్సింగ్ చైల్డ్ని ట్రాక్ చేయటం, ఫ్యామిలీతోటి రీయునైట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఆ అబ్బాయికి మనం ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ కింద మనం భావించవచ్చు. అలాంటి యాప్ని మిగతా ఎన్జిఓస్ తోటి కూడా కలిసి పనిచేద్దాం, వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి కొత్త టెక్నాలజీని అందరికి అలవాటు చేసి వాళ్ళ యొక్క వర్క్ని ఈజీ తరం చేయటం అనేది ఈ నవజీవన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మేమందరం కూడా వెల్కమ్ చెప్తూ అందరూ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. డాన్ బోస్కో నవజీవన్ బాలభవన్ సంస్థ మరియు డాన్ బోస్కో నేషనల్ యార్ ఫోరం, ఈ 2 నెట్వర్క్స్ కలిపి ఈ డిజిటలైజేషన్ వరల్డ్లో ప్రతి ఒక్కటి మనము ఏ సేవ కావాలన్నా సరే యాప్ ద్వారా మనము మన కావాల్సినటువంటి అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. పిల్లలకి మనము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ డాన్ బోస్కో నెట్వర్క్స్ వారు హోమ్ లింక్ డిజి అనే కొత్త యాప్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా పిల్లలు ఎవరైనా సరే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి దాని తర్వాత వేరే హోమ్స్కి వెళ్తే డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ కాకుండా ఈ యాప్ ద్వారా ఎంటర్ చేసినప్పుడు జస్ట్ ఒక ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ డీటెయిల్స్ అన్నిటినీ వేరే హోమ్స్లో వారు తిరిగి పొందవచ్చు. ఈ నూతనమైనటువంటి ఈ యాప్ పిల్లలకి వారి యొక్క అభివృద్ధికి బాగా దోహదపడుతూ ఉంది కాబట్టి దీని యొక్క సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. అభివృద్ధికి, సంక్షేమానికి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ భారతీనగర్లో పలు రోడ్ల అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి డివిజన్లో పార్కులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నగరంలో బుడమేరు వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని తెలియజేశారు. రానున్న సంవత్సర కాలంలో అభివృద్ధికి చిరునామాగా విజయవాడ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం చూస్తున్నాం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు రిపేర్లు కానీ డ్రైనేజీలు కానీ మేము ముందు దృష్టి పెట్టాం. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ పనులు మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవాళ 10A 11A రోడ్లు, అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు 83 లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే 5 నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా వరద బాధితులను ఆదుకుంటంలో కానీ, తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నిన్న కూడా అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, మనం రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు అంతేకాకుండా స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ అన్నింటినీ అనుసంధానం చేద్దాం, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడదామని అన్నారు. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతం, విజయవాడ కూడా దాంట్లో భాగమే. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పలు సమస్యల మీద మేము అందరం కూర్చుంటడం జరిగింది. ఈ రోజున భారతీ నగర్ ఆ ప్రాంతాల్లో 82 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా మొన్న వచ్చిన వర్షంలో ఈ ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిన సందర్భంలో దానికి సైడ్ డ్రైన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో విజయవాడ నగరం, గుంటూరు, అమరావతి ఈ 3 నగరాలని ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు దీనిలో ఎక్కడ అవసరం ఉన్న నిధులు అనేవి కొరత లేదు అభివృద్ధికి. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెబితే అనుమానం వస్తుందని, చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం $3,200 ఉన్న ఆర్థిక వ్యవస్థ 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలపై 1,00,000 కోట్ల భారాలను మోపి అదానీ అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై విమర్శలు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నాడని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజల మధ్య వ్యత్యాసాలు పెరిగాయి గానీ తగ్గలేదన్నారు. చంద్రబాబు విజన్ డాక్యుమెంట్స్ పై డిబేట్ జరగాలన్నారు. అదానీ ముడుపుల వల్లే రాష్ట్ర ప్రజలపై 1,00,000 కోట్ల భారం పడిందని, గత ప్రభుత్వంలో 1,750 కోట్లు అధికారంలో ఉన్న కేంద్రం రాష్ట్రం ఇద్దరు పంచుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అదానీ పేరు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పలేకపోయారన్నారు. కెన్యా పార్లమెంట్లో అదానీ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని అక్కడ ప్రధాని ప్రకటించారని, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అగ్రిమెంట్ రద్దు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అదానీని అరెస్టు చేయాలని, కుంభకోణంలో బాధ్యులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న మన బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు ఇప్పుడు బడ్జెట్తో ప్రారంభించి విజన్ 2014 డాక్యుమెంట్తో ఈ సమావేశాలు ముగించారు. ఓకే, బడ్జెట్ గురించి అప్పుడే చెప్పాము. కానీ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో 2047ది, ఇది స్వర్ణాంధ్ర 2047 ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చెబితే ఎట్లా అని అందరికీ అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎవరో చెప్పినారంటే వాళ్ళు ఏదో తెలిసో తెలియకో లేదంటే కొద్దిగా వేరు వేరు కారణాలతో వాళ్ళు చెప్పారని అనుకోవచ్చు. చంద్రబాబు గారు ఇంత చెప్పాడు, ముఖ్యంగా ఆర్థిక విషయాలంటే సహజంగా ప్రజలందరూ కూడా సీరియస్గా తీసుకుంటారు. ఈ విజన్ 2047 ఈ నిజంగా దీంట్లో ఆయన చెప్పింది చూస్తే అంతా ఊహాలోకంలో తేలిపోతున్నట్లు ఉంటుంది.
యాక్చువల్గా మన పర్ క్యాపిటా ఇన్కమ్ $3,200 ఇప్పుడు ఉందని చెప్తే నీకు 2047 వచ్చేలోగా అంటే 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చెప్పాడు. $42,000 అంటే అది ఏ రకంగా సాధ్యము? పైగా మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, డాలర్ విలువ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ₹40 మనం చూసాము, ఇప్పుడు అప్పుడు ₹82. నేను 2047కి ఖచ్చితంగా చెప్తాను, అప్పుడు ఒక డాలర్కి $200 మినిమం ఉంటుంది. అంటే మీ పర్ క్యాపిటా ఇన్కమ్ $84 లక్షల ఉంటుందని చెప్పినాడు. శ్రీ సద్గురు సంగీత సభ 31వ వార్షిక సంగీత మహోత్సవాలకు పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు శివరామకృష్ణ క్షేత్రంలో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నామని సంగీత సభ కార్యదర్శి పోవూరి గౌరీనాథ్ అన్నారు. వారం రోజుల పాటు కొనసాగే సంగీత సభలో ఐశ్వర్య, విద్య, రఘునాథ్, సంతోష్ సహార్, విఘ్నేష్, ఈశ్వర్ లాంటి ఎంతో మంది సంగీత కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శిస్తారని చెప్పారు. సద్గురు సంగీత విద్వాన్మణి బిరుదును ప్రముఖ గాత్ర విద్వాంసులు డాక్టర్ వాగీష్కు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. హరికథ చతురాసన బిరుదు గ్రహీత డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రికి ప్రదానం చేస్తామన్నారు. ఈ నెల 25వ తేదీన మల్లాది సోదరులు ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుందని తెలిపారు. సద్గురు సంగీత సభ 31వ వార్షిక సంగీత మహోత్సవాలు రేపు అంటే 24/11/24 నుంచి 1/12/24 అంటే ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా 8 రోజుల పాటు విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి శ్రీ శివరామకృష్ణ క్షేత్రం అంటే రామకోటి క్షేత్రంలో జరగబోతున్నాయి. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా రేపటి రోజున అంటే 24వ తారీఖున లతాంగి సిస్టర్స్ గాత్ర కచేరీ, అలాగే 25వ తారీఖున మల్లాది బ్రదర్స్ వారి గాత్ర కచేరీ, అలాగే 26వ తారీఖున సభ ఏటా ఇచ్చేటువంటి సద్గురు సంగీత విద్వాన్మణి బిరుదు ప్రదానం డాక్టర్ కె వాగీష్ గారు విఖ్యాత గాత్ర విద్వాంసులు, అలాగే వారి గాత్ర కచేరీ. అదే రోజున విఖ్యాత హరికథ విద్వాంసులు శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారికి హరికథ చతురానన అనేటువంటి బిరుదు కూడా ఇచ్చి సత్కారం చేయబోతున్నాం. అలాగే 27వ తారీఖున విఘ్నేష్ ఈశ్వర్ వారి గాత్ర కచేరీ, 28వ తారీఖున హేరంబ్ హేమంత్ సోదరుల వేణువాద్యం, 29న భవదీయుడు పోపూరి గౌరీనాథ్ గాత్ర కచేరీ, అలాగే 30వ తారీఖున ఐశ్వర్య, విద్య, రఘునాథన్ వారి గాత్ర కచేరీ, అలాగే చివరి రోజున అంటే 1 డిసెంబర్ ఆదివారం రోజున ఒక ప్రత్యేకంగా హిందూస్థానీ వాద్య సంగీతం ఉంటుంది. ఢిల్లీ నుంచి డాక్టర్ కె సంతోష్ నహర్ వారి యొక్క హిందూస్థానీ వైలిన్ వాద్యం ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం రోజుల్లో ప్రతిభ కలిగినటువంటి సంగీతంలో, నృత్యంలో, సాహిత్యంలో టాలెంటెడ్ యూత్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. అలాగే పేద వృద్ధ కళాకారులకు కూడా ఆర్థిక చేయూత అందజేస్తున్నాం. అలాగే ఇంకా సత్కారాలు ఉంటాయి. ఈ 8 రోజుల కార్యక్రమాలకి కూడా అందరికీ ఆహ్వానం పలుకుతూ నమస్కారం. కేరళ రాష్ట్రం వాయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భారీ మెజారిటీతో విజయం సాధించారని కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ చెప్పారు. ఏకంగా 4 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి రికార్డు నెలకొల్పారని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమికి ఆ రాష్ట్ర ప్రజలు మరోసారి పట్టం కట్టినందుకు అభినందనలు తెలియజేశారు. కొలనుకొండ శివాజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సభలకు జనం భారీగా తరలివస్తే బీజేపీ సభలకు జనం వెలవెలపోయారని, ఇలాంటి సమయంలో బీజేపీ గెలుపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. బై ఎలక్షన్లో మా పార్టీ అగ్రనాయకులు ఏఐసిసి జనరల్ సెక్రటరీ మా రాహుల్ గాంధీ గారి సోదరి
ప్రియాంక గాంధీ గారు అత్యధిక మెజార్టీతో వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచిన సందర్భంగా ఆవిడకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గెలుపుకు కారణమైన వర్కర్లు, వాలంటీర్లు, కాంగ్రెస్ నాయకులు, కేరళ ప్రజానికాన్ని అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు జయజయలు పలుకుతా ఉన్నాం. ఇక ఈ 2 రాష్ట్రాల బై ఎలక్షన్స్ పరిశీలించినట్టయితే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కనుక పరిశీలించినట్టయితే ప్రధానంగా మహారాష్ట్రకి సంబంధించి మేము అనుకున్నదే జరిగింది. అనేక సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ అక్కడ ఎన్నికల యంత్రాంగంలో ఉన్న వాళ్ళందరూ కానీ ఏకపక్షంగా కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలని బుల్డోజ్ చేస్తూ వచ్చారో ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఏమండి నా ఈవీఎం 99% ఛార్జ్ ఉంది, ఏ విధంగా ఉంది, ఆ ఈవీఎం ఆ విధంగా ఛార్జ్ ఎందుకు అయ్యింది, అంతకుముందు పెట్టినప్పటికీ ఎన్నిక జరిగిన తర్వాత ఎన్నిక ఫలితానికి మధ్యలో ఛార్జ్ దిగాలి కదా, కానీ ఆ విధంగా జరగలేదు, ఇది తేడా ఉంది అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్న దాఖలా లేదు. మేమేమంటామంటే ఎన్నికలు బిగిన కాడి నుంచి భారతదేశంలో ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది. దీన్ని బయట వ్యక్తులు కూడా దీని ప్రోగ్రామింగ్ని మార్చడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఈ కంప్యూటర్ టెక్నాలజీలో దిగ్గజమైన ఎలన్ మాస్క్ కూడా స్పష్టంగా చెప్పాడు, ఏది అతీతం కాదు, ఈవీఎంను కూడా ఊరికే ఆపరేట్ చేయొచ్చు, దీన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పాడు. మేము మరలా చెబుతున్నాం ఇండియా కూటమి తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి, అయ్యా ఈ ఈవీఎంలు తొలగించేసి బ్యాలెట్ ఎన్నికలు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లబ్బిపేట ప్రాంతంలో షహరాజ్ జమైత్ ఆధ్వర్యంలో మసీద్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపిన ఎంపీ కేసినేని శివనాథ్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు బీజేపీ ప్రభుత్వానికి మోడీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి, డ్రైనేజీ, రేషన్ కార్డు, పింఛన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పిన పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.